హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డ్యూటీ డ్రాబ్యాక్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. డ్యూటీ డ్రాబ్యాక్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, ఎందుకు ప్రొవైడ్ చేయరు, ఏ కేసెస్లో ప్రొవైడ్ చేస్తారు. బేసిక్గా రీఫండ్ ఆఫ్ డ్యూటీ పేడ్ ఆన్ ఇంపోర్ట్ గూడ్స్ అపాన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ దోస్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ సచ్ ఆర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. అంటే మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో గూడ్స్ని ఆ గూడ్స్లో మనం పేమెంట్ చేసి ఉంటాం కదా. ఏవి పేమెంట్ చేస్తాం మనము? ఇంపోర్ట్కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉంటాము, ఐజిఎస్టీ పే చేసి ఉంటాము, జిఎస్టీ పే చేసి ఇవన్నీ పే చేసి ఉంటాము. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మనం ఆ గూడ్స్ని యూజ్ చేయలేకపోయినాము, బ్యాక్ పంపించేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో మనం ఏవైతే పేమెంట్స్ చేసినామో అంటే ఆల్ డ్యూటీస్, ఐజిఎస్టీ కానీ, డ్యూటీ కానీ, కస్టమ్ డ్యూటీ కానీ అండ్ ఇంకేమైనా సెసెస్ పేమెంట్ చేసింటే ఇవన్నీ మనకి బ్యాక్ వచ్చేస్తాయి. ఇది డ్యూటీ డ్రాబ్యాక్కి సంబంధించినది. ఓకే, డ్యూటీ డ్రాబ్యాక్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఈజ్ బ్రాడ్లీ ఆన్ 2 అకేషన్స్. మనం రీఎక్స్పోర్ట్ ఎప్పుడు చేయొచ్చు? మెయిన్లీ ఒక 2 అకేషన్స్లో మనం రీబ్యాక్ చేస్తాము. ఎప్పుడు అంటే, ఒకటి వేర్ గూడ్స్ ఆర్ సెంట్ బ్యాక్ హ్యాస్ సచ్ యాజ్ ఫారిన్ కంట్రీ ఓనింగ్ టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెన్షన్డ్ రీజన్స్, ఆర్ వేర్ ద గూడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అదర్ ఆర్టికల్స్ అండ్ సచ్ అదర్ ఆర్టికల్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్. సో మనం మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసి ఎక్స్పోర్ట్ అన్న చేయొచ్చు, ఆర్ వేర్ గూడ్స్ ఆర్ సెంట్ బ్యాక్ ఆన్ ఏవైతే ఫారిన్ కంట్రీ నుంచి తీసుకున్నామో అవి అట్లనే సేల్ చేయొచ్చు. ఇట్లా సెండ్ చేస్తున్నప్పుడు గూడ్స్ నాట్ కన్ఫార్మింగ్ టు ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్. మనం ఒకటి ఆర్డర్ పెట్టాము, బట్ వాడు ఇంకోటి పంపించినాడు. గూడ్స్ నాట్ కన్ఫార్మింగ్ టు ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్. ఆర్ నెక్స్ట్, గూడ్స్ నాట్ పర్మిటెడ్ టు బీ ఇంపోర్టెడ్ ఇన్ టు కంట్రీ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్. మనం ఆర్డర్ పెట్టినాము, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల పర్మిషన్ లేవు, ఇట్లాంటి గూడ్స్ని మళ్ళీ రీబ్యాక్ చేస్తున్నాము. దాని మీద మనం పేమెంట్ చేసిండాం కదా, ఆ పేమెంట్ని మనం డ్యూటీ డ్రాబ్యాక్కి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, గూడ్స్ ఆఫ్టర్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ టెంపరరీ రిటైన్డ్ ఇన్ ద కంట్రీ and later taken out of the country. In other words, the very objective of the importation was limited to temporary retention in India. గూడ్స్ని తీసుకున్నాము, ఇండియాలో వాడుకుందాం అనుకున్నాము, బట్ వాడలేకపోయినాము, కొన్ని రోజులు యూజ్ చేసి నెక్స్ట్ పంపిస్తుంటే అట్లాంటి కేసులో కూడా డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. పర్సంటేజ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్, ఫస్ట్ ఇక్కడ ఆన్ ప్యారలల్లీ ప్లాన్ వాజ్ ప్లేస్డ్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ బై టూరిస్ట్ అండ్ అదర్. ఇక్కడ చెప్తారు చూడండి, ద లేటెస్ట్ కాజ్ ఆఫ్ రిలీఫ్ ఆఫ్ ఇంపోర్టెడ్ డ్యూటీ పేడ్ ఈజ్ వెన్ గూడ్స్ ఆర్ అల్టిమేట్లీ ఎక్స్పోర్టెడ్. గూడ్స్ని అల్టిమేట్లీగా ఎక్స్పోర్ట్ చేస్తే అంటే యూజ్ ఏం చేయకుండా. దిస్ ఫ్యాక్టర్ గెయిన్ గ్రేటర్ ఇంపార్టెన్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ వేర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ మెయిన్లీ ఎక్స్పోర్టెడ్ టు ఎర్న్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఆర్ ఇక్కడ మనకి ఇన్ని రోజులు ఈ అండర్ దిస్ కేటగిరీలో మోటార్ వెహికల్స్ బార్ చేసినాం అనుకోండి బై టూరిస్ట్స్ విచ్ వర్ యూజ్డ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 6 to 12 months అలోన్, ద గ్రాంట్ ఆఫ్ డ్యూటీ రిలీఫ్ ఈజ్ కంటింజెంట్ అపాన్ ఫ్యాక్చువల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్, ఫస్ట్ వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ చూద్దాం. ఓవర్వ్యూ ఏముంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యూటీ బ్యాక్ అనేది సెక్షన్ 74 అండ్ సెక్షన్ 75 డీల్ చేస్తాయి. సెక్షన్ 74లో ఏం చెప్తారు అంటే, సెక్షన్ 74లో వచ్చేసి రీఎక్స్పోర్టెడ్ ఇంపోర్ట్ గూడ్స్, దట్ ఈస్ డ్యూటీ డ్రాబ్యాక్ రిలేషన్ ఏమంటే, ఇక్కడ ఎనీ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి. మీన్స్ ద రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఏవైతే మనం ట్యాక్స్ కానీ సెసెస్ కానీ అండ్ పేడ్ ఇంపోర్టేషన్ ఆన్ సచ్ గూడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 74 ప్రకారం మనం పేమెంట్ చేసింటే ఆ గూడ్స్ని, ఆ ఐటమ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. అది సెక్షన్ 74కి సంబంధించినవి. నెక్స్ట్, సెక్షన్ 75కి ఏం చెప్తా అంటే, మనం రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపిస్తున్నాం అనుకోండి. అట్లాంటి కేసులో ఫైనల్ ప్రోడక్ట్లో మనం ఏవైతే మనం తీసుకున్నామో ఆ ఐటమ్ని ఐడెంటిఫై చేయడం కష్టము. సో 74లో ఐటమ్స్ని కంపల్సరీ ఐడెంటిఫై చేయగలగాలి. ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో వాటిని 75 ప్రకారం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉండదు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు. ఇది చెప్తుంది ఫస్ట్ ఆ కేసులో. అండ్ ఏవైతే స్కీమ్స్ ఉంటావో లైక్ కొన్ని స్కీమ్స్ వచ్చేసి ఈఓయు, సెజ్, డిఎఫ్ఐఏ, అడ్వాన్స్ ఆథరైజేషన్, మ్యానుఫ్యాక్చర్ అండర్ బాండ్స్ ఎసెట్రా are available to procure imports without payment of custom duty for manufacture or processing of goods within India and export of such final product thereof. Next,
exporter who are unable to avail any of the schemes can avail duty drawback. అంటే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ ఎప్పుడు ఇస్తారంటే వేరే ఏ ప్రొవిజన్స్లో కూడా మనకి రాకుంటే ఆ ప్రొవిజన్స్కి సంబంధించి ఈ ప్రొవిజన్స్లో ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు కానీ 74 ప్రకారం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు అవుట్ సైడ్ ఇండియాకి పంపిస్తున్నప్పుడు ఆర్ DTA టు సెజ్కి పంపిస్తున్నప్పుడు ఆర్ సప్లై కొన్ని స్టోర్స్ ఉన్నప్పుడు వాటికి కూడా ట్యాక్స్ వేయడం చెప్పిన కదా, అట్లాంటి కేసు ఏమైనా ఉంటే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, అక్కడ మీకు వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు సేమ్ ఇట్లనే చేస్తుంటే అంటే అక్కడ ప్రొవిజన్లో తీసుకోవడం ఇక్కడ తీసుకోవడం అని మీరు అనుకుంటే అట్లా ప్రొవైడ్ చేయదు, ఓన్లీ ఒక చోటనే మీకు రీఫండ్ అనేది వస్తుంది. సో హెన్స్ కస్టమ్ డ్యూటీ పేడ్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ బ్యాక్ to the exporter of finished product by way of duty drawback as per regulations made under customs law. Next, drawback allowance on re-export of duty paid on goods, section 74(3). section 74(3) ఏం చెప్తాది ఇక్కడ మనం ఫస్ట్ 74 ఎవరికి సంబంధించి అని చెప్పినాము. 74 ఈజ్ రిలేటెడ్ టు ఎవరైతే పర్సన్స్ అదర్ దెన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అని చెప్పినాము. ఇక్కడ ఎవరైతే ఇంపోర్టెడ్ ఎవరైతే గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో బీయింగ్ ఇంపోర్టేషన్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్. ప్రాపర్ ఆఫీసర్ ఏం చేయాలి, క్లియరెన్స్ ఆర్డర్ని ప్రొవైడ్ చేసి ఉండాలి ఫర్ ఎక్స్పోర్టేషన్ అండర్ సెక్షన్ 51 ప్రకారం. నెక్స్ట్, ఆర్ టు బి ఎక్స్పోర్టెడ్ హ్యాస్ baggage and the owner of baggage for the purpose of clearing it make a declaration of its content to the proper officer under section 77 ప్రకారం మొత్తం ఆ బ్యాగేజ్లో ఏమేమి ఉన్నాయో వాటిని మొత్తం డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి. ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్టేషన్. సో గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ని ప్రొవైడ్ చేస్తాడు ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ బై పోస్ట్ అండర్ క్లాస్ ఏ ఆఫ్ సెక్షన్ 84 ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్టేషన్. ఇట్లా ఉన్నప్పుడు మొత్తం 98% ఆఫ్ సచ్ డ్యూటీ షెల్ ఎక్సెప్ట్ అదర్వైజ్ ప్రొవైడెడ్ హియర్ బి బ్యాక్. మొత్తం 98% ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు సెక్షన్ 74లో ఉండాలి, మీరు సెక్షన్ 74లో ఉండాలి. సెక్షన్ 74 ఏమి అదర్ దెన్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ గూడ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఏవైతే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారో అవి ఐడెంటిఫై చేయగలిగి ఐడెంటిఫై చేసినట్టు ఏసీ కానీ డీసీ కానీ సాటిస్ఫై కావాలి. ఒకవేళ మీరు వేరే ప్రొవిజన్స్లో తీసుకుంటుంటే అంటే వేరే ప్రొవిజన్స్ అంటే ఏవి సప్లై ఆఫ్ గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా చేస్తుంటే ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ బై DTA టు సెజ్ చేస్తుంటే ఆర్ సప్లై టు స్టోర్ చేస్తుంటే మీకు అక్కడ డ్యూటీ క్లైమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. నెక్స్ట్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమి ఇక్కడ చెప్పినాయి, మనకి ఇంపోర్ట్స్ ఏమైనా ఎగ్జిబిషన్లో పంపించినప్పుడు గూడ్స్ రిజెక్టెడ్ ఆర్ రాంగ్ షిప్మెంట్ చేసినప్పుడు ఆర్ ఎక్సెస్ షిప్మెంట్ చేసినప్పుడు ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి. మనకి జనరల్ సిచ్యువేషన్స్ త్రో ఏవేవి మనకి చెప్పినాయి, జనరల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కార్గో చేసినప్పుడు కానీ, బ్యాగేజ్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, ఎక్స్పోర్ట్ బై పోస్ట్ కొరియర్ చేసినప్పుడు కానీ ఇవి కండిషన్ సాటిస్ఫై చేయాలి. కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసి అసిస్టెంట్ కమిషనరు అండ్ డిప్యూటీ కమిషనర్ సాటిస్ఫై అయితే ఆ గూడ్స్ని ఐడెంటిఫై చేయగలమని. అప్పుడు అతను ఏం చేస్తారంటే మీకు the goods are entered for export within 2 years from the date of payment of duty of importation there are. మనం ఎప్పుడైతే పేమెంట్ చేసి ఉంటామో, ఎప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు మనం పేమెంట్ చేసి ఉంటాము, ఆ పేమెంట్ నుంచి గూడ్స్ మస్ట్ బి హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ మనం ఎప్పుడైతే పేమెంట్ చేసినామో ఆ పేమెంట్ నుంచి విత్ ఇన్ 2 years లోపల మళ్ళీ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయగలగాలి. విత్ ఇన్ 2 years లోపల గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయగలి. ప్లస్ ఒకవేళ CBIC వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ 2 yearsని ఇంకా ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడు మీరు సఫిషియెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే. అది సెక్షన్ చెప్పేది. నెక్స్ట్ ఈ సెక్షన్ 74లో ఇంకా ఏం చెప్తాను, ఇప్పుడు సెక్షన్ 74లో వచ్చేసి 98% మొత్తం వచ్చేస్తుందని చెప్పినారు. నెక్స్ట్ సబ్సెక్షన్ 74(3)లో ఏం చెప్తారు, ప్రొవైడెడ్ the central government may make rules for the purpose of carrying out the provisions of this section and in particular such rules. ఇక్కడ మీరు అవి తీసుకోవాలి అంటే క్లైమ్ని తీసుకోవాలంటే ప్రొవైడ్ ఫర్ ద మేనర్ ఇన్ విచ్ ద ఐడెంటిఫై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ డిఫరెంట్ కన్సైన్మెంట్ విచ్ ఆర్డినరీ స్టోర్డ్ టుగెదర్ ఇన్ బల్క్ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ స్పెసిఫై ద గూడ్స్ విచ్ షెల్ బి డీమ్డ్ టు నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్ అండ్ ప్రొవైడ్ ఫర్ ద మేనర్ అండ్ టైమ్ విత్ ఇన్ విచ్ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ టు బి ఫైల్డ్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ సబ్సెక్షన్ 1, 3,
సెక్షన్ 74లో అనలైజ్ చేస్తుంది. మళ్ళీ అనలైజ్ చేయడం అంటే మనం ఇంతవరకు ఏం చెప్పినామో అవే. గూడ్స్ షుడ్ బి ఇంపోర్టెడ్. ఫస్ట్ ఏం జరగాలి, గూడ్స్ అనేది కంపల్సరీ ఇంపోర్ట్ జరగాలి. గూడ్స్ మస్ట్ బి ఇంపోర్టెడ్. డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ షుడ్ బి పేడ్. గూడ్స్ ఇంపోర్ట్ చేసి ఉండాలి, గూడ్స్కి సంబంధించిన ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉండాలి. సెకండ్, గూడ్స్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ఆర్ ఒరిజినల్లీ ఇంపోర్టెడ్. ఇంపోర్ట్ చేసినప్పుడు ఎట్లయితే ఉన్నావో వాటిని మనం ఐడెంటిఫై చేయగలగాలి ఆఫ్టర్ రీఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎయిదర్ ఆ షిప్పింగ్ కావచ్చు, షిప్పింగ్ బిల్ త్రో సీ కావచ్చు, ఎయిర్ కావచ్చు. ఆ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అయితే బిల్ ఆఫ్ షిప్పింగ్ బిల్ ఉండాలి, సీ కానీ ఎయిర్ కానీ పోతే. ఒకవేళ మీరు బిల్ ఆఫ్ ల్యాండ్లో పోతుంటే బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఉండాలి. ఆ బ్యాగేజ్ కానీ త్రో పోస్ట్ కానీ ఉన్నప్పుడు ప్రాపర్ ఆఫీసర్ after proper examination of goods and after ensuring that there is no prohibition or restriction on their export should have permitted clearance of goods for exports. సో క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉండాలి గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్, ద గూడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యాస్ ద గూడ్స్ విచ్ వర్ ఇంపోర్టెడ్. మనం ఏవైతే ఇంపోర్ట్ చేసినామో అవే రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేదంతా ఐడెంటిఫై చేయగలగాలి, ఏసీ కానీ డీసీ కానీ. అండ్ ద గూడ్స్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years. ఇక్కడ విత్ ఇన్ 2 years లోపల చాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టేషన్ జరగాలి. మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఏదైతే మనం పేమెంట్ చేసి ఉంటామో ఆ పేమెంట్ నుంచి విత్ ఇన్ 2 years లోపల మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేయగలగాలి. అప్పుడు కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మీకు 98% మీకు ఇంపోర్ట్ని డ్యూటీ డ్రాబ్యాక్గా ఇస్తారు. 98% ఇంపాక్ట్ అంటే మీకు 2% లాస్కి విడిచిపెట్టాలి, గవర్నమెంట్కి విడిచిపెట్టాలి. మీరు 1000 రూపీస్ పే చేసింటే 98% ఎంత అవుతుంది, 1000 మీద 980 అనుకుంటా, ఐ థింక్ సో 980 వస్తుంది. 980 మీకు డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తారు. సెక్షన్ 74 ఈజ్ రిసార్టెడ్ to where an excess shipment or a wrong shipment or goods have been imported for the purpose of participating in an exhibition and sent back. So section 474 ఏం చెప్తున్నారు, రీసార్టెడ్ ఏదానికి కేసు ఉండొచ్చు. ఇంపోర్ట్ ఫర్ ఎగ్జిబిషన్, గూడ్స్ రిజెక్టెడ్ ఆర్ రాంగ్ షిప్మెంట్ జరిగిన, గూడ్స్ రిజెక్ట్ చేసిన ఆర్ రాంగ్ షిప్మెంట్ జరిగిన ఆర్ ఎక్సెస్ షిప్మెంట్ జరిగిన ఇట్లాంటి కేసెస్ అన్ని సెక్షన్ 74లో రీసార్ట్ చేస్తారు. నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ సెక్షన్ 74 వచ్చేసి డ్రాబ్యాక్ వచ్చేసి చెప్పినాము విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ఇంపోర్టేషన్స్. నెక్స్ట్, ఇక్కడ ఫర్ ఇన్స్టెంట్ ఇఫ్ ఇంపోర్టర్ వేర్ హౌస్డ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ద రిలవెంట్ డేట్ హీ ద డేట్ ఆన్ విచ్ ద వేర్ హౌస్డ్ గూడ్స్ ఆర్ క్లియర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అండ్ నాట్ ఆన్ ద డేట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్. ఒకవేళ వేర్ హౌస్డ్ గూడ్స్ అయితే వేర్ హౌస్డ్ గూడ్స్ నుంచి హోమ్ కన్జంప్షన్కి ఎప్పుడైతే పోతుందో హోమ్ కన్జంప్షన్ పోయిన డేట్ నుంచి 2 years క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇంకా ఒకవేళ సిబిఐటీ వాళ్ళు ఎవరైనా సాటిస్ఫై అయితే ఇంకో 2 yearsని ఎక్స్టెన్షన్ చేస్తారు ఎప్పుడైతే మనం సఫిషియెంట్ రీజన్ని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్, ఐడెంటిటీ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏమి, ఏసీ కానీ డీసీ కానీ ఐడెంటిఫై చేయగలగాలి మీరు ఏవైతే గూడ్స్ని ఇంపోర్ట్ చేసినారు అనేది. అదే ఇక్కడ చెప్తారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి దట్ ఐడెంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ as the one which is imported earlier on payment of duty. The authority who has satisfied in this behalf in the assistant or deputy commissioner of customs as the port of export. The concerned authority can be satisfied. అంటే ప్రైమరీ వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ గూడ్స్ అన్న చేయొచ్చు ఆర్ ఆల్టర్నేటివ్ త్రూ కరస్పాండింగ్ ఎగ్జిస్టెన్స్ అన్న యూజ్ చేయొచ్చు. సో ఇన్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎంపథీస్ విల్ లే డౌన్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ చూస్తారు అండ్ క్వాంటిటీ అండ్ వెయిట్ చూస్తారు. డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ చూడాలి, క్వాంటిటీ అండ్ వెయిట్ చూడాలి, ఐడెంటిఫైయింగ్ మార్కింగ్ అండ్ డిస్టింగ్విష్ ఫీచర్ చూస్తారు, ఒరిజినల్ ప్యాకింగ్ ఆఫ్ ద గూడ్స్ చూస్తారు. వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్న చేయొచ్చు ఆర్ ఇంకా వేరేలాగా చూడొచ్చు. అట్లాంటి కేసులు ఏం చూస్తారు, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ చూస్తారు అండ్ క్వాంటిటీ అండ్ వెయిట్స్ చూస్తారు, ఐడెంటిఫైయింగ్ ద మార్క్స్ అండ్ డిస్టింగ్విష్ ఫీచర్ చూస్తారు, ఒరిజినల్ ప్యాకింగ్ ఆఫ్ ద గూడ్స్ చూస్తారు. ఇవి ఐడెంటిఫై చేయడానికి మొత్తంకి గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్, ఇఫ్ ఐడెంటిఫై ఈజ్ టు బి ఎస్టాబ్లిష్ త్రూ డాక్యుమెంట్స్ ద రిలవెంట్ మెటీరియల్స్ ఆర్ ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ని చెక్ చేస్తారు ఇంక్లూడింగ్ ఇండెసెంట్ యాక్సెప్టెంట్ కాంటాక్ట్ నోట్ ఇన్వాయిస్ ప్యాకింగ్ ది రిలవెంట్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటావో ఆ ఇన్వాయిసెస్ని చెక్ చేసి చూస్తారు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయనందుకు పంపిస్తున్నారా ఆర్ క్లియర్ అప్రాప్రియేట్ అథారిటీ ఉందా ఫర్ రీఎక్స్పోర్ట్ చేయడానికి. అంటే ఎవరో లాస్ట్ పియూన్ వచ్చేసి సార్ మా గూడ్స్ని రీఎక్స్పోర్ట్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు, ప్రాపర్ అథారిటీ పర్సనే రీఎక్స్పోర్ట్ చేయాలి. నెక్స్ట్, పవర్ టు మేక్ రూల్ అండర్ సెక్షన్ 74. సెంట్రల్ గవర్నమెంట్కి ఓ పవర్ ఉంది టు మేక్ రూల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 74. దట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద మేనర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ డిఫరెంట్ కంటైన్మెంట్ విచ్ ఆర్డినర్లీ స్టోర్డ్ ఇన్ బల్క్ అండ్ స్పెసిఫైయింగ్ ద గూడ్స్ షెల్ బి డీమ్డ్ టు నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్. ఒకవేళ ఐడెంటిఫై చేయలేకుంటే వేరేలాగా చూస్తుంది. నెక్స్ట్, ద మేనర్ అండ్ టైమ్ విత్ ఇన్ విచ్ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఈస్ టు బి ఫైల్డ్. నెక్స్ట్, సెక్షన్ 74
2 ఏం చెప్తుంది అంటే మనకి ఇప్పుడు 74(1)లో ఏం చెప్పినారు, 98% మీరు క్లెయిమ్ చేస్తారు అని చెప్పినారు. 98% మీరు క్లెయిమ్ చేస్తారు అన్నారు. ఓకే, 98% క్లెయిమ్ చేస్తారు. బట్ 98% మీరు క్లెయిమ్ చేస్తారు అన్నారు. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కొన్ని రేట్ని స్పెసిఫై చేస్తారు. ఏది, మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తుంటే 98% వస్తుంది. బట్ మీరు యూజ్ చేస్తుంటే అట్లాంటి కేసులో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ విల్ బి రెడ్యూస్డ్ రేట్ యాజ్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడు వేర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ తర్వాత మీరు గూడ్స్ని యూజ్ చేసింటే ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ విల్ బి at the reduced rate as fixed by the central government has regarding the duration of use ని బేస్ చేసుకొని అండ్ డిప్రిసియేషన్ ఇన్ వాల్యూ అండ్ అదర్ రిలవెంట్ సర్కమ్స్టాన్సెస్ని ప్రిస్క్రైబ్ చేసుకొని కొన్ని రేట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ రేట్స్ ప్రకారమే మీకు ప్రొవైడ్ చేస్తుంది డ్యూటీ డ్రాబ్యాక్ని. ఇక్కడ ఏం చెప్తారు, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు డ్రాబ్యాక్ అట్ ఆల్ అండర్ దిస్ నోటిఫికేషన్. ఇవి ఫస్ట్ టైం యూజ్ ఉండింటే మీకు వస్తాయి. మీరు కొంతవరకు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీ డ్రాబ్యాక్ వస్తే ఈ గూడ్స్కి మీకు రావు. ఏది డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. ఎప్పుడు రాదు, మీరు యూజ్ చేసింటే. ఈరోజు నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, వీటిని యూజ్ చేసినాను, నెక్స్ట్ డే నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా, ఆ గూడ్స్కి కొన్ని గూడ్స్కి రావు. ఆ గూడ్స్లో ఏవి అంటే ఫస్ట్ గూడ్ వచ్చేసి వేరింగ్ అపేరల్ టీ చేస్ట్ exposed cinematograph films passed by the board of film censors in India. ఇప్పుడు ఒక సినిమా ఫిలిం చేసి ఆ సినిమాని ఇక్కడ పంపించి ఒక రోజు పెట్టుకొని నెక్స్ట్ రోజు నాకు ఈ సినిమా వద్దు సార్, వేరే సినిమా కావాలంటే ఎట్లయితుంది, ఆ సినిమాని ఇక్కడ తీసేసుకుంటారు. అట్లాంటివి కానీ. నెక్స్ట్ అన్ఎక్స్పోజ్డ్ ఫోటోగ్రఫీ ఫిలిమ్స్, పేపర్స్ అండ్ ప్లేట్స్ అండ్ ఎక్స్రే ఫిలిమ్స్. సో ఫిలిమ్స్కి సంబంధించి, వేరింగ్ అపెరల్కి సంబంధించి, టీ చెస్ట్కి సంబంధించి వీటిని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు, పంపిస్తే మాత్రమే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. అది యాజ్ ఇట్ ఈజ్గా పంపిస్తే 98% వస్తుంది. వన్స్ యూజ్ చేసినాక పంపిస్తే నో డ్యూటీ ఫర్ దిస్ అండ్ అదర్ గూడ్స్కి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ రెడ్యూస్ డ్రాబ్యాక్ రేట్ హ్యావింగ్ రిగార్డ్ టు ద డ్యూరేషన్ ఆఫ్ యూజ్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళు డ్యూరేషన్ ఎట్లుంది డ్యూరేషన్ని దాన్ని బేస్ చేసుకుని పర్సంటేజెస్ ప్రొవైడ్ చేస్తారు అదర్ గూడ్స్కి సంబంధించి. ఈ గూడ్స్కి అయితే మనకి ఏం రాదు యూజ్ చేయకుండా అయితే 98% ఎంటైటిల్ ఉంది. నెక్స్ట్ అదర్ గూడ్స్లో ఎట్లుంటుంది అంటే నాట్ మోర్ దెన్ 3 months. మీరు నాట్ మోర్ దెన్ 3 months యూజ్ చేసినారు అప్పుడు నాట్ మోర్ దెన్ 3 months ఉంటే 95% ఉంటుంది. 95% అసలు యూజ్ చేయకుండా పంపిస్తే 98% ఉంటుంది. యూజ్ చేసినాక పంపిస్తే 95% ఉంటుంది. మోర్ దెన్ 6 months యూజ్ చేసినారు, మోర్ దెన్ 3 months యూజ్ చేసినారు బట్ నాట్ 6 months కాలేదు, అప్పుడు 85% మీకు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. సో మోర్ దెన్ 3 months యూజ్ చేసినారు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే దట్ ఈస్ నాట్ మోర్ దెన్ 6 months యూజ్ చేస్తే 85% వస్తుంది. మోర్ దెన్ 6 months యూజ్ చేసినారు బట్ నాట్ మోర్ దెన్ 9 months యూజ్ చేస్తే 75% వస్తుంది. సో 95, 85, 75 మొత్తం ఫస్ట్ 3కి 10 తగ్గించుకుంటూ వస్తుంది. నెక్స్ట్ మోర్ దెన్ 9 months బట్ నాట్ మోర్ దెన్ 12 months. ఇక్కడ మొత్తం అన్నిటికీ 3 పెంచుకుంటూ పోండి. అక్కడ ఫస్ట్ 10 చేసి తర్వాత 5 తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. సో మోర్ దెన్ 6 months బట్ నాట్ మోర్ దెన్ 9 months అయితే 75% వస్తుంది. మోర్ దెన్ 9 months బట్ నాట్ మోర్ దెన్ 12 months ఉంటే 70% వస్తుంది. మోర్ దెన్ 12 months బట్ నాట్ మోర్ దెన్ 15 months ఉంటే 65% వస్తుంది. మోర్ దెన్ 15 months బట్ నాట్ మోర్ దెన్ 18 months ఉంటే 60% వస్తుంది. మోర్ దెన్ 18 months మీరు కన్నా యూజ్ చేసింటే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ ఏమీ రాదు. సో ఇక్కడ యూజ్ చేసిన దానికి డ్యూటీ డ్రాబ్యాక్ని రెడ్యూస్డ్ కేసులో ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ యూజ్ చేయకుంటే 98% వస్తాయి. ఇవి అదర్ గూడ్స్కి సంబంధించి. ఒకవేళ అవి రిలేటెడ్ టు కొన్ని స్పెషల్ రేట్స్ ఉన్నాయి. ఏవి అంటే అవి రిలేటెడ్ టు కార్స్ కానీ, అంటే ఇఫ్ ద కార్ ఆర్ స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ రీఇంపోర్టెడ్ ఇమీడియట్లీ, అట్లాంటి కేసులో 98% వస్తుంది. అంటే 98% వస్తుంది. దట్ ఈస్ మోటార్ వెహికల్ ఉంటుంది కదా, మోటార్ వెహికల్స్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై ద పర్సన్ ఫర్ పర్సనల్ యూజ్ కానీ ప్రైవేట్ యూజ్ కానీ చేస్తే, మోటార్ వెహికల్స్ని పర్సనల్ యూజ్ కానీ ప్రైవేట్ యూజ్ కానీ చేసినప్పుడు అట్లాంటి కేసులో ఇంపోర్ట్ ఆఫ్ మోటార్ వెహికల్ బై ఎనీ పర్సన్ అండ్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై అన్ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ కన్నా కావచ్చు, ప్రైవేట్ యూజ్ కన్నా కావచ్చు, ఇక్కడ
ఇంపోర్టెడ్ బై ద పర్సన్ మీన్స్ పర్సన్ అంటే ఎవరు ఉండొచ్చు, కంపెనీ ఉండొచ్చు, హెచ్యుఎఫ్ ఉండొచ్చు, ఇండివిజువల్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఆ కార్ ఆర్ స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ రీఎక్స్పోర్టెడ్ ఇమ్మీడియట్లీ ఎక్స్పోర్ట్ చేస్తే 98% వస్తుంది, నో మ్యాటర్. నెక్స్ట్ ఒకవేళ మీరు యూజ్ చేసి ఇంపోర్ట్ డ్యూటీ మీరు ఎంతైతే పే చేసినారో షెల్ బీ క్యాలిక్యులేటెడ్ బై రెడ్యూసింగ్ ద ఇంపోర్ట్ డ్యూటీ బై, అంటే ఈ కింద పెట్టిన పర్సెంటేజ్ని రెడ్యూస్ చేసి రిమైనింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాడు. కింద పెట్టిన అమౌంట్ని రెడ్యూస్ చేసి మీకు పేమెంట్ చేస్తారు. అంటే 100 రూపీస్ ఉందనుకోండి, 100లో పర్ కార్టర్కి సంబంధించి 4% ఆర్ 100లో 3% తీసేసి, ఆర్ 100లో 2.5 తీసేసి, ఆర్ 100లో 2% తీసేసి రిమైనింగ్ డ్యూటీ డ్రాబ్యాక్ మీకు ఇస్తారు. ఇంతకుముందు చెప్పిన అదర్ గూడ్స్లో డైరెక్ట్ 100లో 95% మీకు ఇచ్చేస్తారు, 85% మీకు ఇచ్చేస్తారు, 75% మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ రెడ్యూస్ చేసి ఇస్తారు డ్యూటీ డ్రాబ్యాక్ని. అది ఏది అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు ఆ గూడ్స్ని మిషన్ని యూజ్ చేసే దానిలో, మోటార్ వెహికల్ కానీ గూడ్స్ ఏవైతే ప్రైవేట్ యూజ్కి కానీ యూజ్ చేస్తుంటే అట్లాంటి కేసులో గూడ్స్ని ఫస్ట్ ఇయర్లో ఉన్నాయనుకోండి, యూజ్ చేసే ఫస్ట్ ఇయర్లో ఉంటే ఈచ్ క్వార్టర్కి ఒక 4%ని రెడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్లో ఉంటే ఈచ్ క్వార్టర్కి 3%ని రెడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు థర్డ్ క్వార్టర్లో ఉన్నాయనుకోండి 2.5 ఈచ్ క్వార్టర్కి రెడ్యూస్ చేయాలి. అండ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నాయనుకోండి 2% ఈచ్ క్వార్టర్కి రెడ్యూస్ చేయాలి, ఫోర్త్ ఇయర్లో కన్నా మీరు ఉంటే. సో ఈ పర్సంటేజ్ని రెడ్యూస్ చేసి మీరు అమౌంట్ని డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మోటార్ వెహికల్ కానీ ఆ గూడ్స్ కానీ ఇంపోర్టెడ్ ఫర్ పర్సనల్ యూజ్ కానీ చేసినప్పుడు ఆర్ ఎక్స్పోర్టెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ కన్నా మీరు చేస్తుంటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది అలో చేసేది ఓన్లీ సిబిఐసి ఎక్స్టెన్షన్ చేస్తానే. అండ్ ఈ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది షెల్ బి అలౌడ్ ఇఫ్ ద గూడ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 4 ఇయర్స్. నో డ్యూటీ డ్రాబ్యాక్ అంటే మనము 4 ఇయర్స్ వరకు మొత్తం ఫుల్గా యూటిలైజ్ చేసేసినాం అనుకోండి, ఆర్ ఆ ఫోర్త్ ఇయర్ తర్వాత మీరు డ్యూటీ డ్రాబ్యాక్ ఇప్పితే మీకు నో డ్యూటీ డ్రాబ్యాక్ ఏమి ప్రొవైడ్ చేయరు. అది ఇక్కడ చెప్పేసేది మొత్తం. ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ ఇల్లిస్ట్రేషన్ 1 చూద్దాం. ఇల్లిస్ట్రేషన్ 1లో ఏం చెప్తారు అంటే స్పెటికల్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ 5 మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ సిస్టమ్ని తీసుకుంది. ఎవరు? స్పెటికల్ వైర్లెస్. ఓకే, ఎక్కడి నుంచి తీసుకుంది? యూఎస్ఏ ఆన్ 31st జనవరి పేయింగ్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 30.45 lakhs డ్యూటీని పేమెంట్ చేసింది. ఓకే, ద కంప్యూటర్ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్ బట్ ఇన్ జూన్ 2000 అంటే అది ఎప్పుడు తీసుకుంది? 31 జనవరిలో తీసుకుంది. జూన్లో వచ్చేసి బ్యాక్ చేస్తుంది. జూన్లో అంటే ఎప్పుడు వస్తుంది మనకి? జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మీన్స్ ఆల్మోస్ట్ 5 months అవుతుంది అనుకుంటా. 5 months అయితే మీకు రేట్ అనేది మారిపోతుంది. ఒక్కొక్క డేస్కి మనకు ఒక్కొక్క డేట్స్ ఉంది కదా, దాని ప్రకారం మనం పోతాం. కాబట్టి 5 months అంటే మనకి రేట్స్ మారిపోతాయి అన్నమాట. జనవరి నెక్స్ట్ అండ్ బీయింగ్ కంప్యూటర్స్ సెంట్ from USA are repairs June itself. However, since no solution was found, ఓకే అది రిపేర్కి ఇవ్వాలనుకుంది ఇన్ జూన్లో. However, no solution was found. The management Spectacle Wireless returned to on 31st. ఓకే, ఫస్ట్ 31st జనవరికి కొనుక్కోయింది. బట్ జూన్కి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ వర్క్ చేసినాడు. బట్ 31st డిసెంబర్కి ఆ పర్సన్ వర్కౌట్ చేయలేకపోతున్నాడు. ఆ గూడ్స్ని రీఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది, అంటే డిసెంబర్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ జనవరి తర్వాత అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే మోర్ దెన్ 9 months అవుతుంది, లెస్ దెన్ 12 months అవుతుంది. దట్ ఈస్ 70% దాకా అతనికి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. ఎంతైతే పే చేసినాడో అంత డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత వస్తుంది? ఆయన కస్టమ్ డ్యూటీ ఎంత పే చేసినాడు? 30.45 పే చేసినాడు. 30.45 పైన 70% అతనికి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. ఓకే, ఫస్ట్ డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుందా అంటే ఎస్, ద ఇంపోర్ట్ డ్యూటీ ఆల్రెడీ పేడ్ కెన్ బి క్లైమ్డ్ back on 5 mainframe computer system imported by Spectacle Wireless Private Limited in accordance with provisions of section 74 ప్రకారం of Customs Act
ప్రకారం అండర్ దిస్ సెక్షన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ వెన్ గూడ్స్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ గూడ్స్ అనేది కంపల్సరీగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి విచ్ హౌ బీన్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా అండ్ అపాన్ విచ్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్ ఆ వాటికి సంబంధించి డ్యూటీని పే చేసి ఉండాలి అండ్ ఇంపోర్టేషన్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ మేక్ దెన్ ఆర్డర్ ఫర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎక్స్పోర్టేషన్స్ సో ప్రాపర్ ఆఫీసర్ ఆర్డర్ చేసి ఉండాలి పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ ద గూడ్స్కి సంబంధించి ఫర్ ఎక్స్పోర్టేషన్కి నెక్స్ట్ అట్లాంటి కేసులో ఉంటే 98% ఆఫ్ సచ్ డ్యూటీ డ్రాబ్యాక్ షెల్ బి పేడ్ బ్యాక్ యాజ్ డ్రాబ్యాక్ సో యాజ్ ఇట్ ఈజ్గా మీరు పంపించింటే 98% వస్తుండే However, the goods should be identified to the satisfaction of the Assistant Commissioner of Customs of the goods that were imported, and the goods should have entered for export within 2 years from the date of payment of duty on importation thereof. So importation చేసిన తర్వాత within 2 years లోపల మీరు re-export చేస్తుండాలి. Further, it is provided in the section that 98% of duty drawback shall be allowed only those cases where the goods have not been used ఎప్పుడు మీరు యూజ్ చేయకుండా ఉంటే at all after the importation various percentages ఒకవేళ మీరు యూజ్ చేసి ఉంటే various percentages has been fixed by the government fix చేసింది has the amount of duty drawback payable in respect of goods that are used after their importation in the instant case all the following conditions are specified provisions of section 74 మన వాళ్ళు అన్నీ సాటిస్ఫై చేసినాడు గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు ఒక పర్సన్ వచ్చినాడు చెక్ చేసినాడు అతనితో కాకుంది ఆ గూడ్స్ని రీఎక్స్పోర్ట్ చేస్తున్నారు విత్ ఇన్ 2 years లోపలనే ఎప్పుడు డిసెంబర్లో చేస్తున్నారు ఓన్లీ 9 months ఎక్సీడ్ అయినవి 10 months ఏమో అయింది నెక్స్ట్ ఇయర్ ద గూడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇంపోర్ట్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆల్రెడీ పే చేసినారు అండ్ షెడ్యూల్ టు బీ ఎక్స్పోర్టెడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైమ్ దట్ ఈస్ 2 years లోపలనే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు హౌవెవర్ ద గూడ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ టైమ్స్ సో ఆ గూడ్స్ని యూజ్ చేసినాడు కదా అందుకే మనకి రిపేర్ సమ్ ఇష్యూ అనేది వచ్చింది Here the period between the date of clearance for home consumption and date of when goods are placed under the customs control for export is more than 9 months. సో అతను హోమ్ కన్జంప్షన్కి తీసుకున్న డేట్ ఎప్పుడు జనవరిలో ఏమో తీసుకున్నాడు మళ్ళీ ఎక్స్పోర్ట్ రిపేర్స్కి ఎప్పుడు పెడుతున్నాడు డిసెంబర్లో పెడుతున్నాడు సో ఆల్మోస్ట్ 11 months అవుతుంది సో 11 months అంటే మోర్ దెన్ 9 months బట్ నాట్ మోర్ దెన్ 12 months సో therefore Spectacle Wireless Private Limited will be eligible for drawback claim at the rate of 70% rate notified by the government in such case the import duty paid next re-export of import goods rules 1995 ఇక్కడ ఏం చెప్తారంటే సెక్షన్ 74 ప్రకారం సెక్షన్ 74 The central government has notified the re-export of imported export goods. ఇక్కడ డ్రాబ్యాక్ అంటే ఏమి ఎక్స్పోర్ట్ అంటే ఏమి చెప్తున్నారు డ్రాబ్యాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ రిలేషన్ టు ఎనీ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా మీన్స్ ద రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ ఆర్ సెస్ డ్యూటీ కానీ ట్యాక్స్ కానీ సెస్ కానీ ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ అండ్ పేడ్ ఆన్ ఇంపోర్టేషన్ ఎప్పుడైతే మీరు ఇంపోర్టేషన్ పే చేసింటారో దానికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ క్లైమింగ్ డ్రాబ్యాక్ ఇన్ ద కేస్ ఆఫ్ పోస్ట్ మీరు పోస్ట్లో ఉన్నారనుకోండి పోస్ట్లో పంపిస్తుంటే గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్లో పంపిస్తుంటే వేర్ goods are to be exported by post under a claim of drawback the outer packing shall carry the words drawback export అని చూపించాలి outer package shall carry next the exporter shall deliver to the component postal authority a claim in the prescribed form so claim పెట్టుకున్నట్టు postal authority వాళ్ళకి అతను కంప్లైంట్ పోస్టల్ ఆధార్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ ఫామ్ని ప్రొవైడ్ చేయాలి క్లెయిమ్ కోసం సో 2 కండిషన్స్ ఏమి డ్రాబ్యాక్ కోసం ఎవరు పోస్ట్లో చేస్తుంటే గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్లో చేస్తుంటే అవుటర్ ప్యాకింగ్ షెల్ క్యారీ ద వర్డ్ డ్రాబ్యాక్ ఎక్స్పోర్ట్ అని సో ఆ ప్యాకెట్ పైన కవర్ పైన డ్రాబ్యాక్ ఎక్స్పోర్ట్ అనేది రాయాలి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దాన్ని పోస్టల్ అథారిటీ వాళ్ళకి ప్రిస్క్రైబ్ ఫామ్ ఏదైతే ఉంటుందో క్లైమింగ్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్ అని ఆ ప్రిస్క్రైబ్ ఫామ్ని ఫిల్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ డ్రాబ్యాక్ క్లైమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షన్ 75A ప్రకారం in case of export by post the date of filing of drawback claim for purpose of section 575A would be date on which the aforesaid claims form is received by the proper officer of customs for the postal authorities ఈ పోస్టల్ అథారిటీ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ రోజు
క్యాలిక్యులేషన్ ఉంటుంది. 75 కంటే ఇది మనకి ఇంట్రెస్ట్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్కి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ డిఫిషియన్సీ ఇన్ క్లైమ్స్ ఇన్ కేస్ ద అఫ్రోసైడ్ క్లైమ్ ఫర్ ఈజ్ నాట్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. ఒకవేళ అన్నీ ఫాలో కాకుంటే, అంటే కవర్ పైన డ్యూటీ డ్రాబ్యాక్ లేకుంటే ఆర్ పోస్ట్ అథారిటీకి సబ్మిట్ చేయకుంటే, ద ఎక్స్పోర్టర్ షెల్ బీ ఇన్ఫార్మ్డ్ ఆన్ ద డెఫిషియన్సీస్ దేర్ ఇన్ విత్ ఇన్ 15 days బై డెఫిషియన్సీ మెమో. సో ఆ డెఫిషియన్సీ మెమో పైన ఒక 15 days లోపల డెఫిషియన్సీ మెమోని పంపించాలి ఎవరికి. అండ్ ఆ సచ్ క్లైమ్ ఏదైతే ఉందో షెల్ బి డీమ్డ్ నాట్ టు హ్యావ్ బీన్ రిసీవ్డ్ అని అతను ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేయాలి 15 days లోపల. డెఫిషియన్సీ మెమో క్లైమ్ షెల్ బి డీమ్డ్ టు నాట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అని. వెన్ ఎక్స్పోర్టర్ కంప్లైస్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డెఫిషియన్సీ మెమో విత్ ఇన్ 30 days ఈ షెల్ బి ఇష్యూడ్ అండ్ అక్నాలజ్మెంట్. అతనికి అక్నాలజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద డేట్ ఆఫ్ సచ్ అక్నాలజ్మెంట్ షెల్ బి డీమ్డ్ టు డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద క్లైమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 75A. సెక్షన్ 75A ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్స్ టు బి మేడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అదర్ దెన్ బై పోస్ట్. ఒకవేళ అదర్ దెన్ పోస్ట్ చేస్తుంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అదర్ దెన్ బై పోస్ట్ ఉంటే, ద ఎక్స్పోర్టర్ షెల్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ స్టేట్ ఆఫ్ షిప్పింగ్ బిల్ కానీ ఆ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ డిస్క్రిప్షన్ని క్వాంటిటీని ప్రొవైడ్ చేయాలి. డిసైడింగ్ వెదర్ ద గూడ్స్ ఎంటైటిల్ టు డ్రాబ్యాక్ అండర్ సెక్షన్ 74 ప్రకారం మేక్ డిక్లరేషన్ ఆన్ రిలవెంట్ షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. So the export is being made under a claim for drawback under section 74 of Customs Act. So export is being made under a claim for drawback under section 74 of Customs Act, or that the duties of customs were paid and the goods imported. Next, the duty goods imported were not taken into use after importation తర్వాత యూజ్ ఏం చేయకూడదు. ఆర్ ద గూడ్స్ వర్ టేకెన్ యూజ్ తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ వాళ్ళ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ ఉంటుంది. హవెవర్ ఇక్కడ యూజ్ చేసింటే యూజ్ చేసినట్టు, యూజ్ చేయకుంటే యూజ్ చేయనట్టు, డ్యూటీ ఎంత పే చేసినా ఆ డ్యూటీ పే చేసినట్టు, క్లెయిమ్ ఎంత కావాలో ఇవన్నీ మనం అప్లికేషన్ పెట్టుకుంటే ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆ కమిషనర్ of customs may exempt the exporter or is authorized agent from the provisions of this class if he is satisfied that failure to comply with the solid provisions in due to reasons beyond this control. Next, to furnish the proper officer of customs a copy of the bill of entry or any other prescribed document against which goods were declared, that is cleared for importation. Import invoice undali, document evidence undali for payment of duty, export invoice and packing list and permission from Reserve Bank of India to re-export the goods wherever necessary. Next, manner and time of claiming drawback on goods exported other than పోస్ట్ ఉంటే ఎట్లుంటుంది అంటే, టైం లిమిట్ ఫర్ డ్రాబ్యాక్ వచ్చేసి ఏ క్లైమ్ ఎన్ని రోజుల లోపల పెట్టుకోవాలి, షెల్ బి ఫైల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ విత్ ఇన్ 3 months. ఎక్స్టెండ్ కావాలంటే ఇంకొక 3 months ఎక్స్టెన్షన్ చేస్తారు. నెక్స్ట్ అదర్ గూడ్స్కి సంబంధించి ఇది. నెక్స్ట్, ఫర్ ద డేటా ఆన్ విచ్ ద ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టేషన్ అండర్ సెక్షన్ 51 ఈజ్ మేడ్ బై ప్రాపర్ ఆఫీసర్. ఎక్స్టెన్షన్ లిమిట్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పీరియడ్ ఎక్స్టెన్షన్ ఎన్ని రోజు చేయొచ్చు, ఒక 3 months ఎక్స్టెన్షన్ చేస్తారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి FOB మనది ఏదైతే ఉంటుందో, FOB మీన్స్ ఫ్రీ ఆన్ బోర్డ్, దానిపైన 1% మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆర్ 1000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ పే చేయాలి అప్లికేషన్ ఫీకి. ఏది, డ్యూటీ ఎక్స్టెన్షన్ కోసం, క్లైమ్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవడానికి కోసం. నెక్స్ట్, ఇక్కడ ఇంకొకటి ఎవరు, ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఫస్ట్ అసిస్టెంట్కి కానీ మీరు ఒక 3 months కావాలనుకుంటే అసిస్టెంట్లకు పెట్టుకోవాలి, అసిస్టెంట్కి డిప్యూటీ కమిషనర్కి. ఆర్ మీరు ఇంకో ఫర్దర్ ఎక్స్టెన్షన్ 6 months కావాలనుకుంటే ప్రిన్సిపల్ కమిషనర్కి ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి పెట్టుకుంటే అప్పుడు 2% పే చేయాలి FOB పైన, ఆర్ 2000 విచ్ ఎవర్ ఈస్ లెస్. ఇట్లా వీళ్ళకి కన్సర్న్ అథారిటీ వాళ్ళకి మీరు పెట్టుకుంటే డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్స్టెన్షన్ కోసం, అప్పుడు వాళ్ళు గ్రాంట్ అన్న చేయొచ్చు ఆర్ రిఫ్యూజ్ అన్న చేయొచ్చు ఆ కన్సర్న్ అథారిటీ వాళ్ళు. మనం పెట్టుకున్న తర్వాత హ్యాజ్ హీ థింక్ ఫిట్ గ్రాంట్ ఎక్స్టెన్షన్ ఆర్ రిఫ్యూజ్ టు గ్రాంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్టర్ రికార్డింగ్ ఇన్ రైటింగ్ రీజన్ ఫర్ సచ్ రిఫ్యూజల్. ఒకవేళ మీకు రిఫ్యూజ్ చేస్తే ఆ రీజన్ని ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాడు. డాక్యుమెంట్స్ టు బి ఫైల్ అలాంగ్ విత్ డ్రాబ్యాక్ క్లెయిమ్. సో డాక్యుమెంట్స్ ఏమేమి క్లెయిమ్ చేయాలి, డ్రాబ్యాక్
క్లెయిమ్ చేస్తున్నప్పుడు ద క్లెయిమ్ షెల్ బి ఫైల్ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. క్లెయిమ్కి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేయాలి? ఫస్ట్ ట్రిప్లికేట్ కాపీ ఆఫ్ షిప్పింగ్ బిల్ బేరింగ్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ రికార్డెడ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ కస్టమ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ట్రిప్లికేట్ కాపీ ప్రొవైడ్ చేయాలి షిప్పింగ్ బిల్ బేరింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ రిపోర్ట్కి సంబంధించి. నెక్స్ట్ కాపీ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్ అగైనెస్ట్ విచ్ గూడ్స్ వర్ క్లియర్డ్ ఆన్ ఇంపోర్టేషన్. నెక్స్ట్ ఇంపోర్ట్ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు మనం ఇన్వాయిస్ చేసుకున్నప్పుడు ఒక ఇన్వాయిస్ వచ్చి ఉంటుంది కదా, ఇంపోర్ట్ ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ పేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్, అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మేము డ్యూటీ పే చేసినామని ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పర్మిషన్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ రీ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వేర్ ఎవర్ నెసెసరీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ ప్యాకింగ్ లిస్ట్ ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. కాపీ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ ఎయిర్వే బిల్ ఎనీ అదర్ డాక్యుమెంట్ హ్యాస్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద డిఫిషియన్సీ మెమో. నెక్స్ట్ డేటా ఫైలింగ్కి సంబంధించి 75A ఏలో ఏముంటుంది? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం షెల్ బి ద డేట్ ఆన్ అఫిక్సింగ్ ద డేట్ రిసీట్ స్టాంప్ ఆన్ ద క్లైమ్స్. సో క్లైమ్స్ ఏమైతే మీరు అటాచ్ చేస్తారో స్టాంప్స్ క్లైమ్స్లో స్టాంప్స్ ఉంటాయి కదా, ఆ స్టాంప్స్ యొక్క డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫిషియన్సీ ఆన్ ఫైలింగ్ డిఫిషియన్సీ ఇన్ ద క్లైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంప్లీట్ క్లైమ్ కాకుంటే ఆ క్లైమ్ విత్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్లో లేకుంటే ఆ క్లైమ్కి సంబంధించిన రిటర్న్ క్లైమెంట్స్ డిఫిషియన్సీ మెమోని ఫైల్ చేయొచ్చు వితిన్ 15 days లోపల. ఆ వితిన్ 15 daysని ఇంకా ప్రాపర్ ఆఫీసర్ కావాలనుకుంటే వితిన్ 30 days లోపల మీరు ఫైల్ చేయొచ్చు. ఫర్దర్ ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు డిఫిషియన్సీ మెమో కోసం. నెక్స్ట్ అండర్ జిఎస్టీ regime, goods upon import shall be subject to integrated tax and compensation cess in terms of section 37 and 39 respectively of Custom Tariff Act. Next, further in terms of section 312 of Custom Tariff Act, the provisions of Customs Act 1962 and rules regulations made thereunder relating to inter-area drawback ki sambanధించి. Next, accordingly section 74 under section 74 drawback includes refund of integrated tax and compensation cess along with basic customs duty. సో మనకి రీఫండ్ ఏమేమి డ్రాబ్యాక్ ఏమేమి వస్తుంది? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పే చేసినది వస్తుంది, కంపెన్సేషన్ సెస్ పే చేసినది వస్తుంది, అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ కూడా వస్తుంది. దిస్ ఈజ్ మొత్తం సెక్షన్ 74 సంబంధించినది. నెక్స్ట్ సెక్షన్ 75. వాట్ ఈజ్ దేర్ ఇన్ సెక్షన్ 75? 75లో ఏం చెప్తారంటే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు 75లో ఏం చెప్తారు? మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు 74(1) వచ్చేసి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ని వితౌట్ యూజ్ చేసింటే, 74(2) వచ్చేసి ఆఫ్టర్ యూజ్ చేస్తుంటే 74(2) చెప్తుంది. ఇప్పుడు 75 ఏం చెప్తుంది? గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. ఈ కేసెస్లో ద గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇన్పుట్స్. సో ఇన్పుట్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి ఫైనల్ గూడ్స్ అంటే. నెక్స్ట్ ద ఇన్పుట్ కుడ్ బి either imported goods on which duty of customs has been paid or indigenous goods on which సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్. మీరు ఫారిన్ నుంచి తెచ్చుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ అయినా పే చేయొచ్చు, ఆ లోకల్లో పర్చేస్ చేసింటే ఏవి రా మెటీరియల్ అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అయినా పేమెంట్ చేయొచ్చు. ఇండిజియస్ గూడ్స్ మీన్స్ లోకల్ ప్రోడక్ట్స్ అనమాట. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇండిజియస్ ఎక్సైజ్ డ్యూటీ పేడ్ ఆన్ గూడ్స్ ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఈజీ వెరిఫికేషన్ అట్ ది పాయింట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. సో మీరు పే చేసినవి ఉంటాయి కదా ఫైనల్ ప్రోడక్ట్స్ పైన ఎంతకి ఏమి అనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే టోటల్ ఫైనల్ ప్రోడక్ట్ పైన మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి. ద గూడ్స్ నేమ్లీ ద ఇన్పుట్స్ మైట్ హ్యావ్ అండర్గోన్ ద చేంజెస్ ఆఫ్ ఫిజికల్ షేప్ ఆర్ ప్రాపర్టీ. అది ఫిజికల్ షేప్ అనేది చేంజ్ కావాలి, ప్రాపర్టీ యొక్క ఫిజికల్ షేప్. నెక్స్ట్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ పర్ పీస్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ మే నాట్ బి యూనిఫామ్. పర్ పీస్ ఆఫ్ final product may not be uniform and may not also be capable of verification at the time of exportation. So at the time of verification లో కేపబుల్ కాదు. ఏది ఇదే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను దీన్నే ఎక్స్పోర్ట్ చేస్తున్నా అని, ఎందుకంటే ఇంపోర్ట్ చేసేది రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఫైనల్ ప్రోడక్ట్ని కాబట్టి. ఇక్కడ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఏం చెప్తాది? ఫస్ట్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ గురించి చెప్పాడు. The goods have been entered for export and order permitting the clearance and holding thereof for exploration has been made under section 51 by the proper officer, or the goods have been entered for export by post under class A of section 84 and an order permitting clearance for exportation has been made by the proper officer. Next, a drawback should be allowed of the duties of customs chargeable under this act or any imported materials class or descriptions used in the manufacture or processing of such goods or carrying out any operations on such goods. The central government may by notification in the official gazette direct that drawback shall be allowed. Next, మొత్తం ఇంపార్టెంట్ మాకు డ్రాబ్యాక్ నాట్ టు బి అలౌడ్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్లో
డ్రాబ్యాక్ని అలో చేయరు. కొన్ని కేసెస్లో డ్రాబ్యాక్ని అలో చేయరు. ఏమా కేసెస్ అంటే డ్రాబ్యాక్ని అలో చేయని కేసెస్ ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ లెస్ దెన్ ది వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ క్యారింగ్ అవుట్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ సచ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఒక 200 పైన పే చేసిన, 200 పైన పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఫైనల్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా అట్ ది రేట్ ఆఫ్ 100 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 200కి నాకు డ్యూటీ డ్రాబ్యాక్ అంటే వాళ్ళు ఇవ్వరు. మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడేమో 200 అన్నారు, ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్ చేసినారు, ప్రొడక్షన్ చేసినారు, దాని తర్వాత 100 రూపీస్కి చేస్తున్నాను, నేను 200కి డ్యూటీ డ్రాబ్యాక్ ఏమంటే అట్లా ప్రొవైడ్ చేయదు. సో ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ని ఇవ్వదు. ఆర్ ఇంకొక కేసులో ఏమవుతుందంటే export value is more than such percentage of value of imported materials used in the manufacture or processing of such goods or carrying out of any operations on such goods or class of goods as notified by the central government. Export value ఎట్టుందంటే నాట్ మోర్ దెన్ ద సచ్ పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇంపోర్టెడ్ వాల్యూ గూడ్స్ ఏదైతే ఉందో పర్చేస్ చేసింది దాని పర్సెంటేజే ఎక్కువ ఉందనుకోండి, అట్లాంటి కేసులో కూడా డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. నెక్స్ట్ ఎనీ డ్రాబ్యాక్ కెన్ బి అలౌడ్ on any goods and sale of proceeds in respect of such goods are not received by or on behalf of the exporter in the India within the time allowed under FEMA. FEMA ప్రకారం టైం లిమిట్ ఏవైతే ఉందో ఆ టైం లిమిట్ని మీరు ఫాలో కావాలి. ఆ విత్ ఇన్ నాట్ రిసీవ్డ్ పీరియడ్ అలౌడ్ అండర్ FEMA. నెక్స్ట్ 75(1)(a). 75(1)(a) మీన్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ 75(1)(a). ఇది వచ్చేసి వేర్ ఇట్ అపియర్ దట్ to central government that the quantity of particular material imported into India is more than the total quantity of like materials that has been used in the goods manufactured, processed or on which any operations has been carried out in India and exported outside India. Then central government may by notification in the official gazette declare that so much of material as is contained in goods exported shall be purpose of subsection 1 be deemed to be imported material. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్ ఏమి అంటే సెక్షన్ 75(2)కి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూడ్స్ని ఏవైతే చేసిందో ద పేమెంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ యాక్చువల్లీ పేడ్. మనం ఏవైతే డ్యూటీ ఏమైతే పే చేసినామో అంతనే డ్యూటీ డ్రాబ్యాక్ అయితే ఉండాలి మ్యాక్సిమంకి. ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్ క్యారింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ఆపరేషన్ ఆన్ ద గూడ్స్ ఆర్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ద రూల్స్ యాజ్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ పేడ్. డిస్క్రిప్షన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నింటిని చెక్ చేసుకుంటాయి. నెక్స్ట్ స్పెసిఫైయింగ్ ద గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ నో డ్రాబ్యాక్ షెల్ బి అలౌడ్. ఒకవేళ కొన్ని గూడ్స్ని అది డ్రాబ్యాక్ ఉంటుంది ఈ గూడ్స్ పైన అని వాళ్ళు చెప్పవచ్చు. నెక్స్ట్ recovery or adjustment of drawback in case of where there is a variation in the basic material on which drawback rate or interest chargeable as prescribed. ఒకవేళ మీరు వాళ్ళు ఒకటి చెప్పినారు, తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్ చెక్ చేసినారు, ఎక్సెస్ అమౌంట్ కన్నా ఉంటే ఆర్ తక్కువ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి పేమెంట్ ఉంటే పేమెంట్ చేయించి ఇంట్రెస్ట్ కూడా కలెక్షన్ చేసుకుంటుంది. వీళ్ళే రిఫండ్ చేయాల్సి ఉంటే రిఫండ్ ఇస్తుంది, రిఫండ్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రిస్క్రైబ్ డీటెయిల్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ నెసెసరీ ఫర్ డిటర్మైనింగ్ ద డ్రాబ్యాక్. వాటిని ఏమైనా నెసెసరీ డాక్యుమెంట్స్ కావాలంటే ఆ నెసెసరీ డాక్యుమెంట్స్ని అడగొచ్చు. రిక్వైరింగ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ పర్సన్ క్యారింగ్ ఆన్ ఎనీ ప్రిసెసర్ ఆపరేషన్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నెసెసరీ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే ఎగ్జామినేషన్ చేస్తుంది. నెక్స్ట్ ద టైమ్ విత్ ఇన్ విచ్ క్లైమ్ ఫర్ పేమెంట్ డ్రాబ్యాక్ may be filed. Types of duty drawback, types of drawback rates. ఇక్కడ టైప్స్ ఆఫ్ డ్రాబ్యాక్ రేట్స్ ఏమిటంటే రేట్లు మనకి 75(1), 75(2)లో వచ్చేసి 75(1)లో వచ్చేసి 90%, 98% డైరెక్ట్ తీసుకున్నాము. 74(2)లో వచ్చేసి కొన్ని డేస్ని పే చేసుకొని తీసుకున్నాము. అట్లనే సేమ్ లైక్ అది ఇక్కడ 75లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు కూడా కొన్ని రేట్స్ ఉంటాయి. అవి ఏమంటే ఆల్ ఇండస్ట్రియల్ రేట్స్. ఒకటి ఆల్ ఇండస్ట్రియల్ రేట్, జనరల్గా ఈ రేట్ని తీసుకుంటుంటారు క్యాలిక్యులేషన్ పర్పస్కి. నెక్స్ట్ ఇంకొక రేట్ ఏమంటే బ్రాండ్ రేట్ని ఎప్పుడు తీసుకుంటా అంటే వేర్ నో ఆల్ ఇండస్ట్రీ రేట్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది లేనప్పుడు బ్రాండ్ రేట్ని తీసుకుంటాము. నెక్స్ట్ స్పెషల్ బ్రాండ్ రేట్ని ఎప్పుడు తీసుకుంటాము
ఎప్పుడైతే స్పెషల్ బ్రాండ్ రేట్ వెన్ డ్యూటీ డ్రాబ్యాక్ అండర్ ఫిక్స్డ్ ఆల్ అన్నిటికీ ఫిక్స్ చేసింటే ఒక నాకు స్పెషల్ కేటగిరీ ఉండాలని అట్లాంటి కేసులో తీసుకుంటాము. డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ కెన్ బి ఫిక్స్డ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆల్ ఇండియా డ్రాబ్యాక్ రేట్స్ ఆల్ ఇండస్ట్రీ రేట్ బ్యాక్స్ మీన్స్ ఇది జనరల్గా యూజ్ చేసేది. డ్రాబ్యాక్స్ ఫిక్స్డ్ బై ద ఎవరు ఫిక్స్ చేస్తారు? డైరెక్టరేట్ ఆఫ్ డ్రాబ్యాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ బ్రాండెడ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇది ఎప్పుడైతే మనకి ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫిక్స్ ఆల్ ఇండస్ట్రీ రేట్ ఓన్లీ ఫర్ సమ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇట్ కెనాట్ బి ఫిక్స్డ్ ఫర్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు బ్రాండ్ రేట్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. అంటే జనరల్ ప్రోడక్ట్ కాదు, ఇది బయట దొరికే ప్రోడక్ట్ కాదు, ఇది అతనికి ఒక బ్రాండ్గా ఓన్గా చేసుకున్న ప్రోడక్ట్. అట్లాంటి కేసులో బ్రాండ్ రేట్కి పోతుంది. నెక్స్ట్ స్పెషల్ బ్రాండ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్. ఇక్కడ స్పెషల్ బ్రాండ్ రేట్ వచ్చేసి ఆల్ ఇండస్ట్రీ రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్లో ఫిక్స్ చేస్తారు. దట్ పర్టికులర్ ఎక్స్పోర్టర్ మే ఫైండ్ దట్ యాక్చువల్ కస్టమ్ డ్యూటీ పేడ్ ఆన్ ఇన్పుట్స్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఆల్ ఇండస్ట్రీ రేట్ ఫిక్స్డ్ ఆఫ్ హిస్ ప్రోడక్ట్. అన్ని ఇండస్ట్రీలో చూసుకుంటే వీని యొక్క ప్రోడక్ట్ పైన ఇంకా ఎక్కువ ఉంది డ్యూటీ పేమెంట్ అనేది. ఇన్ సచ్ కేస్ హీ కెన్ అప్లై అండర్ రూల్ 7 ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ స్పెషల్ బ్రాండ్ రేట్కి పోవచ్చు వితిన్ 3 months ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్. He has to apply giving details in prescribed manner. So the condition of eligibility are that all industry rate fixed for the product should be less than 80% of duties actually paid by him on imports. Next, customs and central excise duty drawbacks rules. ఇక్కడ రూల్స్ ఏమున్నాయి డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ కంటే? డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్సెసబుల్ మెటీరియల్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఏమి ట్యాక్స్ పట్టడం. డ్యూటీ డ్రాబ్యాక్ రూల్ 3 అని చెప్తుంది. నో డ్రాబ్యాక్ ఇన్ సర్టెన్ కేసెస్ షెల్ బి అలౌడ్. ఎప్పుడు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పినాం కొన్నిటికి ప్రొవైడ్ చేయదు డ్రాబ్యాక్ అని. ఏవేవి? టీ చాస్ట్ ఇఫ్ ద సెడ్ గుడ్స్ ఎక్సెప్ట్ tea chest used for packing material for export of blended tea have been taken into use after manufacture. Next, if the said goods are produced or manufactured using imported materials, excise materials in respect of duties have not been paid. Duty గానే పే చేయకుంటే దానికి డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. నెక్స్ట్, ఆన్ జూట్ బ్యాచింగ్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గుడ్స్ నేమ్లీ జూట్ ఇంక్లూడింగ్ bimliptum jute or mesto fibers, iron twist, etc. If the said goods being packed material have been used in or in relation to export of jute yarn or jute fabrics, వీటన్నిటికీ డ్యూటీ డ్రాబ్యాక్ ఏం రాదు. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ కన్సిడర్ వైల్ డిటర్మైనింగ్ అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్. రేట్ కన్సిడర్ చేయడానికి రేట్ ఎంత పెట్టాలి అని చూడడానికి బేస్డ్ ఆన్ యావరేజ్ క్వాంటిటీ ఏమి యూజ్ చేసినారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు, ఒకవేళ యావరేజ్ క్వాంటిటీ ఎంత ఎక్సైజబుల్ చేసినారు అండ్ యావరేజ్ అమౌంట్ ఎంత యూజ్ చేసినారు ఫర్ డ్యూటీ పేమెంట్కి సంబంధించి అండ్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ అండ్ మెటీరియల్స్ వేస్టెడ్ ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటుంది డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్, రివిజన్ ఆఫ్ రేట్స్ రూల్ 4 సెంట్రల్ గవర్నమెంట్ మే రివైజ్ ద అమౌంట్ ఆఫ్ రేట్ డిటర్మైన్ అండర్ రూల్ 3 ప్రకారం. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ డ్యూటీ ఫర్ విచ్ అమౌంట్ or rate of drawback come into force and effective date of application of amount or rate of duty. అమౌంట్ కి సంబంధించి ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు ఉంటుంది మీన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై ద పీరియడ్ అప్ టు విచ్ ఎనీ అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ డిటర్మైన్ అండర్ రూల్ 3 ఆర్ రూల్ 4 ప్రకారం రివైజ్ చేయొచ్చు. వేర్ ద అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చింటే డ్రాబ్యాక్కి సంబంధించి సచ్ అమౌంట్ ఆర్ రేట్ షెల్ బి అలౌడ్ ఫర్ సచ్ డేట్ హ్యాస్ మే బి స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ విచ్ షెల్ నాట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద రేట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ఇంపోర్ట్స్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 16 ఆర్ సెక్షన్ 83(2) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 షెల్ బి డిటర్మైన్డ్ ద అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ applicable to any goods exported under this rule. Next, cases where an amount or rate of drawback has not been determined. ఒకవేళ మనం అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ డిటర్మైన్ చేయలేకపోతే రూల్ 6కి పోతాము. రూల్ 6లో ఏం చెప్తారు? వేర్ నో అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ any export of such goods may within 3 months from date of relevant applicability of the amount or rate of drawback applied to the principal commissioner and commissioner of customs as the case may be have jurisdiction over the place of exports for determining the rate
అమౌంట్ డ్రాబ్యాక్ స్టేటింగ్ ఆల్ ద రిలవెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఆ కస్టమ్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఏవైతే ఉంటారో ఆ రిలవెంట్ ఫ్యాక్ట్ ఏవైతే ఉంటారో ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రపోర్షన్ ఇన్ విచ్ ద మెటీరియల్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అండ్ డ్యూటీస్ paid on such materials or components కి సంబంధించి. However, in case of an exporter is exporting the aforesaid goods for more than one place of export, ఒక ప్లేస్ కాకుండా మోర్ దెన్ వన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్కి పంపిస్తుంటే shall apply to principal commissioner or commissioner of customs having jurisdiction over any one said place of export. On receipt of application, principal commissioner ఏం చేస్తారు, customs as the case may be shall affect after making or causing to be made such inquiry as it deems fit, determine the amount of or rate of duty in respect of such goods. నెక్స్ట్ ప్రొవిజనల్ డ్రాబ్యాక్ అనేది మనకి ప్రొవిజనల్ డ్రాబ్యాక్ ఉంటుందా అంటే ఎస్, ప్రొవిజనల్ డ్రాబ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ని తీసుకొస్తున్నా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దాన్ని బ్యాగ్ పంపిస్తుంటే నాకు కొంత అమౌంట్స్ పేయబుల్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ సార్ నాకు డ్యూటీ డ్రాబ్యాక్ అయితే కన్ఫర్మ్ వస్తుంది కదా సార్, కన్ఫర్మ్ అమౌంట్ మీరు చెక్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు, అంతవరకు నాకు ప్రొవిజనల్గా కొంత అమౌంట్ పే చేయండి. అండ్ ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్ కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఉంటే నేను పే బ్యాక్ చేస్తాను, తక్కువ అమౌంట్ ఉంటే మీరు నాకు రీఫండ్ చేయండి అంటారు. ఎక్సెస్ పేమెంట్ ఉంటే ఇతను పేమెంట్ చేస్తాడు, ఇతను పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ తక్కువ ఉంటే అది వాళ్ళే రీఫండ్ చేసేస్తారు. ఇట్లా అనమాట ఇది ప్రొవిజనల్ డ్రాబ్యాక్ జరుగుతుంది. అండ్ వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అది డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవిజనల్లీ చెప్పేది. నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ విత్డ్రా రేట్ అమౌంట్ ఆఫ్ డిటర్మైన్డ్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ని బేస్ చేసుకుని కేసెస్ వేర్ అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ డిటర్మైన్డ్ హీస్ లో లెస్ దెన్ 80% డ్యూటీస్ పేడ్. ఇక్కడ వేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ద ఎక్స్పోర్టర్ ఫైన్ దట్ అన్ అమౌంట్ ఆర్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ డిటర్మైన్డ్ అండర్ రూల్ 3 or has the case may be revised under rule 4 of class of goods is less than 80% of duties paid on material or components used in the production or manufacture of said goods. He may accept where the claim for drawback under rule 3 or rule 4 has been made within 3 months from the date of relevant of applicability of the amount drawback. నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి, కింద ఎక్స్టెన్షన్ కావాలంటే అసిస్టెంట్ కమిషనర్కి పెట్టుకోవాలి, ఆ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి పెట్టుకోవాలి. వితిన్ 3 months ఎక్స్టెన్షన్ కావాలంటే 1% ఆఫ్ FOB పైన పే చేయాలి, ఆర్ 1000 రూపీస్ పేమెంట్ చేయాలి. ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్కి అయితే ఫర్దర్ ఎక్స్టెన్షన్ 6 monthsకి కావాలనుకుంటే 2% FOB పైన పే చేయాలి, ఆర్ 2000 విచ్ ఎవర్ ఈస్ లెస్ పే చేయాలి వాటికి సంబంధించి. నెక్స్ట్ ప్రొవిజనల్ డ్రాబ్యాక్, రివోకేషన్ ఆఫ్ డైరెక్షన్స్ amount case no amount or rate of drawback where no amount or rate of drawback is determined, upper limit of rate, power to require submission of information documents, ఏవే ఇన్ఫర్మేషన్ అడుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, అదేం ప్రాబ్లం ఏం కాదు. ప్రొసీజర్ ఫర్ క్లైమింగ్ డిటర్మిన్ ప్యాకేజ్ పైన డ్రాబ్యాక్ ఎక్స్పోర్ట్ అని ప్రొవైడ్ చేయాలి, అవన్నీ చెప్పేసాం మనం. ఇవన్నీ ఆల్మోస్ట్ అంతా సేమ్ వస్తుంది కాబట్టి నో ఇష్యూ. సెక్షన్ 75A రూల్స్ 75A అని చెప్తుంది, ఇంట్రెస్ట్కి సంబంధించి చెప్తుంది. పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ అవసరం లేదు, ఇదేం పెద్ద అవసరం లేదు. సేమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలంటే వాళ్ళకి పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారు, బట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఫెమాకి సంబంధించిన డేట్స్ 30 days ఇక్కడ వచ్చింది చూడండి. 75A ఇంట్రెస్ట్ ఆన్ డ్రాబ్యాక్ 75Aలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది గ్రాంటెడ్ బిలేట్లీ గ్రాంట్ చేస్తే, అంటే లేట్గా గ్రాంట్ చేస్తే మనకి 6% ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేస్తారు. యాక్చువల్గా ఏమంటే where any drawback payable to claimant under section 74 or 75 is not paid within a period of 1 month. అంటే గవర్నమెంట్ అప్లికెంట్కి ఎవరైతే అసెస్సీ ఉంటారో ఆ అసెస్కి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయకపోతే విత్ ఇన్ 1 monthలో పేమెంట్ చేయకుంటే ఫర్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సచ్ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సచ్ డ్రాబ్యాక్ దే షల్ బి పేడ్ టు ద క్లైమెంట్ ఇన్ అడిషన్ టు ద అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ ఫిక్స్డ్ అండర్ సెక్షన్ 27A from the date after expiry of the said period from 1 month till the date of such month of drawback. So interest calculation ఎటుంటుంది, ఫస్ట్
1 మంత్ లోపల కానీ ఆ గవర్నమెంట్ పే చేయకుంటే 1 మంత్ ఎక్స్పైరీ అయిపోయినాక ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 1 మంత్ తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్తో పాటు పేమెంట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెక్షన్ 27A ప్రకారం తీసుకుంటారు. నెక్స్ట్, వేర్ ఎనీ డ్రాబ్యాక్ హ్యాస్ బీన్ పేడ్ టు ద క్లైమేట్ ఎరోనియస్లీ ఆర్ ఇట్ బికమ్స్ అదర్వైజ్ రికవరబుల్ అండర్ దిస్ యాక్ట్. అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఎక్కువ పే చేసినారు. ఇప్పుడు అసెస్సీ రీపేమెంట్ చేయాల్సి వస్తే అతను ద క్లైమేట్ సెల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిమాండ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 months లోపల అతను పేమెంట్ చేయాలి. పే ఇన్ అడిషన్ టు ద సెడ్ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ ఫిక్స్డ్ అండర్ సెక్షన్ 28AA. సో 2 months లోపల పేమెంట్ చేయాలి. అండ్ పేమెంట్ చేసేటప్పుడు డ్యూటీతో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి పేమెంట్ చేయాలి. ఒకవేళ అతను 2 monthsలో పేమెంట్ చేయకుంటే అసెస్మెంట్ ప్రొసీజర్స్ డెట్ రికవరీ ప్రొసీజర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్. దట్ ఈస్ మిస్టర్ ఏ ఏం చెప్తున్నాడు. మిస్టర్ ఏ ఫైల్ ఏ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంటింగ్ 50,000. ఏం చేస్తున్నాడు, క్లైమ్కి పెట్టుకున్నాడు 50,000కి. అంటే అతనికి రావాల్సినది ఉంది 30 July. However, the amount was received in 28 October. సో అతను క్లైమ్కి ఎప్పుడు పెట్టుకున్నాడు, 30 Julyలో పెట్టుకున్నాడు. అతనికి ఎప్పుడు వచ్చింది అమౌంట్, 28 Octoberకి వచ్చింది. సో 30 July నుంచి 1 month మీరు క్యాలిక్యులేషన్ చేసే 1 month మీన్స్ 30 July మీన్స్ 31st ఉంటాయి కదా. 30 months మీన్స్ ఆగస్టు 31st August లోపల వచ్చేయాలి. 30 August లోపల వచ్చేయాలి. ఒకవేళ 30 August లోపల రాకుంటే ఆ రీఫండ్ అమౌంట్, ఆ డ్యూటీ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ డ్యూటీ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రకారం చేయాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎంత చెప్పినాడు, 6% క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో 6% క్యాలిక్యులేషన్ చేస్తే అంటే 31st August నుంచి 28th October వరకు ఎన్ని డేస్ అవుతుంది, 31st అంటే ఒక 1 day ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ వస్తుంది. సెప్టెంబర్ మంత్లో 30 days ఉంటాయి. 30 days ప్లస్ 28 days ఇన్ అక్టోబర్, 58 days. అండ్ ఆగస్ట్లో 1 day ఉంది, 1 day. సో 59 daysకి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి అట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ అమౌంట్ ప్లస్ ఎంతైతే అమౌంట్ ఉందో 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని రీఫండ్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఎరోనియస్లీ రీఫండెడ్ ఏ సమ్ ఆఫ్ 20,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ యాక్చువల్ డ్రాబ్యాక్ ఆన్ 20 June. సో 20 June అతను ఏం చేసినాడు, ఎక్సెస్ రీఫండ్ పేమెంట్ చేసేది గవర్నమెంట్ అనేది. ఓకే, ఇప్పుడు అసెస్సీ గవర్నమెంట్కి లయబిలిటీ. ఫస్ట్ దానిలో గవర్నమెంట్ అసెస్సీకి లయబిలిటీ. అప్పుడు 1 month టైం తీసుకొని 1 month తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే, ఏ డిమాండ్ ఫర్ రికవరీ ఆఫ్ ద సేమ్ వాజ్ ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్ ఆన్ 28th August. 28th August అది క్లైమ్కి పెట్టుకోయింది. 28th August అది క్లైమ్కి పెట్టుకోయింది. అతనికి పేమెంట్ చేసినది 20 Juneలో పేమెంట్ చేసింది. అంటే 21st నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మిస్టర్ ఎప్పటి వరకు అతను ఎప్పుడైతే రిటర్న్ చేస్తాడో ఆ డే వరకు మిస్టర్ ఎక్స్ రిటర్న్ ద ఎరోనియస్ రిఫండ్ టు ద డిపార్ట్మెంట్ 20 October. సో 21st నుంచి 20 October వరకు అతను ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. 21st Juneలో వచ్చేసి 30 days ఉంటాయి అనుకుంటా. 30 days ఉంటాయి. 9 days 21 to 30 days మీన్స్ ఆల్మోస్ట్ 10 days వస్తుంది. ఆగస్ట్లో వచ్చేసి 31 days, 31 ప్లస్ సెప్టెంబర్లో వచ్చేసి 30 days, 61 days అవుతుంది. 61 days ప్లస్ 20 days, 61 ప్లస్ 20, 61 ప్లస్ 20, 71, 81 days అవుతుంది. 81 days 21 to ఇది జనవరి జూన్ తర్వాత జూలై కూడా ఉంది కదా. జూలైలో 31 days, ఆగస్ట్లో 31 days, 62 days, సెప్టెంబర్లో 30 days, 92 days. అండ్ ఇక్కడ ఎన్ని డేస్, 20 days, 90, 91, 92, 102, 112 మళ్ళీ జూన్లో వచ్చేసి ఒక 10 days. సో 122 daysకి అతను ఇంట్రెస్ట్ లయబిలిటీ వస్తాడు అట్లా అనమాట. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేటు పర్సంటేజ్ ఏమైనా ప్రొవైడ్ చేసినారా? ఎస్, అప్లికబుల్ రేట్ వచ్చేసి 15%. సో అసెస్సీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నప్పుడు 15% కలెక్ట్ చేసుకుంటుంది. గవర్నమెంట్ పేమెంట్ చేసినప్పుడు 6% పేమెంట్ చేస్తుంది. డ్యూటీ డ్రాబ్యాక్ క్లైమ్డ్ 50 days. నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 31st August 28 days, 59 days. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. క్వాంటమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వస్తుంది, 50,000 into 59 into 365 into 6%, 485 వస్తుంది. సిన్స్ ద క్లైమ్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ నాట్ పేడ్ టు క్లైమెంట్ విత్ ఇన్ 1 month. క్లైమెంట్కి విత్ ఇన్ 1 monthలో పేమెంట్ చేయలేకపోయింది కాబట్టి
ఫీలింగ్, అది గవర్నమెంట్ వాళ్ళు పే చేయలేనందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్ పేమెంట్ అట్ ది రేట్ ఆఫ్ 6% పేమెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద 1 month పీరియడ్ టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద సచ్ డ్యూ బ్యాక్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మిస్టర్ ఎక్సెస్ డ్యూటీ ఉన్నప్పుడు. ఇప్పుడు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు మన దగ్గర మీకు ఎక్సెస్ పేమెంట్ చేసినాము, ఆ రోజు నువ్వు చెప్పాల్సినది అని క్లయింట్కి చెప్పి నువ్వు ఎక్సెస్ నా గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసినావు కాబట్టి నీకు 15% ఇంట్రెస్ట్ వేస్తా, మీకు 15% నువ్వు నాకు పే చేయాలి అని చెప్తుంది. నెంబర్ ఆఫ్ డిలేస్ ఎన్ని ఉన్నాయి, 21st June నుంచి 20 October వరకు 122 days ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, 20,000 ఇంటూ 15% ఇంటూ 122 ఇంటూ 365 days ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ బై ద క్లైమేట్ అండ్ ఎరోజియస్ రిఫండ్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ at the rate of 15% per annum for the period beginning from the date of payment of such drawback to the claimant till date of recovery of such drawback. Section 75A2. నెక్స్ట్ సెక్షన్ 76 ఏం చెప్తారంటే ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డ్రాబ్యాక్. సెక్షన్ 76 ఏం చెప్తుంది, ప్రొహిబిషన్ అండ్ డ్రాబ్యాక్ ఏవైతే ఉన్నావో వాటిని ప్రొహిబిట్ చేస్తుంది కొన్ని కేసెస్లో. అంటే రీఫండ్ని పే చేయదు. ఏ కేసెస్లో పే చేయదు రీఫండ్ని అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ది అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్కి సంబంధించి మార్కెట్ ప్రైస్కి చెక్ చేసుకుంటే రెండింటికంటే మార్కెట్ ప్రైజే తక్కువ ఉంటే అట్లాంటి కేసులో డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేయదు. మళ్ళీ ప్రొవైడ్ చేయదు, బ్యాక్ ఇవ్వదు. వేర్ ఎన్ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ లెస్ దెన్ 50 rupees ఉంటాయి, 50 rupees ఉంటే కూడా రీఫండ్ ప్రొవైడ్ చేయదు. లెస్ దెన్ 50 rupees ఉంటే కూడా రీఫండ్ని ప్రొవైడ్ చేయదు. ఫస్ట్ వచ్చేసి ఎనీ గూడ్స్ మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్. మార్కెట్ ప్రైస్ అనేది లెస్ దెన్ ది అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉన్నప్పుడు ప్రొవైడ్ చేయదు. ఆ అమౌంట్ వచ్చేసి లెస్ దెన్ 50 rupees ఉంటే కూడా డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ వితౌట్ ప్రిజుడిస్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ this, if the central government is of the opinion that goods of any specified description in respect of which drawback is claimed under this chapter is likely to be smuggled goods అనిపిస్తే అట్లాంటి కేసులో కూడా డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ప్రివైలింగ్ ఆన్ ద ఇండియా అండ్ నాట్ ప్రైస్ విత్ ద ఎక్స్పోర్ట్ టు రిసీవ్ ఫ్రమ్ ద ఫారిన్ కస్టమర్. ఇండియాలో ఉన్న ప్రైస్ని చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ illustration 3, ascertain whether the exporter is entitled to duty drawback in the following cases and if yes, what is the quantum of such duty drawback. ఫస్ట్ FOB వాల్యూ వచ్చేసి 2000 kgs తీసుకుంటున్నాము. గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఎంత 2 lakhs ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకే, రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ సచ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 30 rupees డ్యూటీ డ్రాబ్యాక్ ఉంది. అంటే 2000 into 30 చేస్తే 60,000 డ్యూటీ డ్రాబ్యాక్కి పెట్టుకుంటున్నాము. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఎంత ఉంది, 50,000 ఉంది. 50,000 అంటే గూడ్స్ మార్కెట్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది డ్యూటీ డ్రాబ్యాక్ అంటే, అతనికి అమౌంట్ అనేది రాదు. యాజ్ పర్ సెక్షన్ 76 ప్రకారం డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవైడ్ చెయ్యదు, పేమెంట్ చెయ్యదు డ్యూటీ డ్రాబ్యాక్ని. ఇక్కడ మనకి డిఫరెన్స్ అమౌంట్ 10,000 ఉంది కదా, 10,000 డ్యూటీ డ్రాబ్యాక్ పే చేయదా అంటే కాదు, టోటల్ అమౌంట్నే డ్యూటీ డ్రాబ్యాక్ని పే చేయదు. సో యాజ్ పర్ సెక్షన్ 76 1B ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 that provides no drawback shall be allowed in respect of any goods the market price of which is less than the amount of drawback అంటే మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. ఇన్ దిస్ కేస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ 50,000 which is less than the amount of duty drawback, that is 2000 kgs into 30 rupees is equal to 60,000 అవుతుంది. సో హెన్స్ నో డ్రాబ్యాక్ షెల్ బి అలౌడ్. డ్రాబ్యాక్ అనేది అలో చెయ్యరు. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.